వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పిల్లలు రెనోవేట్ చేసుకున్నారు, ఇదంతా కూడా నేను వీడియో పెట్టాను కదా, మీరు కూడా చూశారు. సో ఈ రోజు మేము వ్రతం చేసుకుంటాం అనమాట. పుణ్యవాచన చేసుకొని వ్రతం చేసుకుంటున్నాము. సో నియర్ అండ్ డియర్ వాళ్ళని పిలుచుకొని గెట్ టుగెదర్ చేసుకొని వ్రతం చేసుకొని ఇంకా చేసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేసామన్నమాట. సో మీరందరూ కూడా ఈ వీడియోని మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి అంతే వెయిటింగ్ అనమాట. 4 months నుంచి మేము అమెరికాని వెళ్ళి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా చేసేసుకున్నారు. తర్వాత మంచి రోజులు లేవు అని చెప్పేసి ఈ శ్రావణ మాసంలో బాగుంది అని చెప్పేసి ఒక మంచి రోజు చూసి చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు పూజ చేసిన తర్వాత ఈ రోజు నుంచి పిల్లలు ఇక్కడ అంటే వాడికి ఏంటంటే మా వాడికి ఆఫీస్ వర్క్ కానివ్వండి, లేకుంటే పైన కంజెస్టెడ్గా ఉంది పైన. సో అందుకని ఏంటంటే వాడికి తర్వాత వాడి ఆఫీస్ వర్క్, వాడి బెడ్రూమ్ ఇక్కడ ఉండడానికి మాత్రమే, ఈ ఇంట్లో ఉంటూ కామన్ కిచెన్ మాత్రం పైన 80% పైననే మొత్తం కూడా. సో 20% ఏంటంటే పడుకోవడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి, అదంతా కూడా మంచిగా అంబియన్స్ ఉండాలా అన్నట్టుగా కొత్తగా చేసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 2004లో కట్టిన ఇల్లు ఇది. 2004లో మాకు నచ్చినట్టుగా మేము కట్టుకున్నాము. పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ వాళ్ళకి నచ్చదు కాబట్టి మాకు నచ్చినట్టుగా మేము దీన్ని రెనోవేట్ చేసుకుంటామని అంటే మేమే అబ్జెక్షన్ చేయలేదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే నేను నా మిస్సెస్ ఇద్దరం కూడా అమెరికా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఫ్రీ టు టేక్ డెసిషన్స్ అన్నట్టు. అన్ని డెసిషన్స్ తీసుకునే వాళ్ళ ఇష్ట ప్రకారంగానే ఈ టైల్స్ కానివ్వండి, ఫాల్ సీలింగ్ కానివ్వండి, నెక్స్ట్ బెడ్రూమ్ డోర్స్ కానీ వాట్ నాట్ అన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను. నేను చెప్పింది ఒకటే ఏంటంటే ఆ ముఖద్వారాన్ని మాత్రమే డిస్టర్బ్ చేయకుండా ఓకే ఏంటంటే ఇవన్నీ కూడా ఇంట్లో స్టెప్స్ ఉంటాయి. ఇంట్లో అప్పుడు 20 సంవత్సరాల క్రితం స్టెప్స్ అనేది ఒక ట్రెండ్గా ఉండింది అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఆర్చ్లు ఉండే, ఇంట్లో 2 ఆర్చ్లు కూడా ఉండే. మీకు ఆల్రెడీ మేము హోమ్ టూర్లో చూపించాము. ఆ ఆర్చ్లు కానీ స్టెప్స్ కానీ అంతా ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది అది. కాబట్టి రెనోవేట్ చేసేసుకొని ఈ ఇంట్లో ఉన్నారు అన్నట్టు. ఈ ఇల్లు మొత్తం కూడా నేను రాత్రి మీకు చూపించేసాను, మీకు ఇల్లు నచ్చే ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అందరినీ గెస్ట్లని పిలిచేసేసి ఇంట్లో సత్యనారాయణ వ్రతం తర్వాత పుణ్యవాచన చేసుకొని ఈ ఇంట్లోకి లంచ్ అరేంజ్ చేసి ఇంట్లో 10 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలనే ఉద్దేశం. ఇక్కడ భోజనం పెట్టేసిన తర్వాత పిల్లలకి చక్కగా ఇక్కడ ఉండి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనేది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను మాట్లాడడానికి వీలవుతుందో లేదో అని చెప్పేసి ఇప్పుడే మేము ఏమంటారు ఇంట్రొడక్షన్ ఇచ్చేసాము. మిగతా అంతా కూడా వాయిస్ ఓవర్లు ఇచ్చేస్తా. పూజ అవుతుంటే మాత్రం చేయడం కష్టం కాబట్టి సో ఎట్లా వ్రతం చేసుకుంటున్నాము, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు వీడియోలో అంతా కూడా చూపించేస్తాము, చూడండి. హలో, సో మీ ముందుకి మళ్ళీ ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చాను, అగైరో ప్రోడక్ట్. సో ఇదే అగైరో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట. సో ఇదేంటి అని అంటే కరెంట్తో నడుస్తుంది, ఎలక్ట్రిక్ అన్న కాబట్టి కరెంట్తో నడుస్తుంది. సో మీరు కూడా మీ ఇంట్లోని మీ ఫ్లోరింగ్ని క్లీన్ పెట్టుకోవాలి, అది కూడా ఒక స్మార్ట్ వేలో అండ్ ఆల్సో రీజనబుల్ ప్రైస్లో అనుకుంటే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఇది. సో అండ్ ఎప్పుడు చెప్తున్నట్టుగానే చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా. సో ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అనమాట. సో మనం ఒక మాన్యువల్ కూడా ఇస్తారు, దీంతో పాటు మనకు ఒక మాన్యువల్ వస్తుంది, దాని తర్వాత ఒక వారంటీ కార్డు ఉంది, చార్జర్ ఉంది, దాని తర్వాత ఎక్స్ట్రా మాప్స్ ఉన్నాయి 2. సో ఈ మాప్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. సో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా డిటాచ్ చేసేసుకొని ఇది మనం పిండేసుకొని మళ్ళీ అతికించుకోవచ్చు ఇట్లా. సో ఇదనమాట 2 ఉంటాయి, మనకి ఎక్స్ట్రా 2 ఇచ్చారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని అంటే దీంట్లో మనం ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలి. సో వాటర్ పోసుకోవడానికి ఒక జార్ ఇచ్చారు ఇక్కడ, మెజరింగ్ జార్ కూడా. సో దీంట్లో మనం వాటర్లో మనకు కావాలనుకుంటే మనం ఫ్లోర్ క్లీనర్స్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో పోసుకోవచ్చు. పోసుకున్న తర్వాత ఈ స్టిక్కి అటాచ్ చేసుకొని, సో అడ్జస్టబుల్ స్టిక్ ఉంటుంది ఇక్కడ, సో పెట్టేసుకొని మనం ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది దీనికి. సో ఈ పవర్ బటన్ ఆన్ చేసేస్తే ఇది ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. సో ఇట్లా చూసారు కదా, సో ఇలా స్పిన్ అవుతుంది అన్నమాట ఇది. సో ఇట్లా స్పిన్ అయ్యి ఫ్లోర్ అంతా కూడా చాలా నీట్గా పెట్టేస్తుంది. ఎందుకు ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, మన దగ్గర మాప్ స్టిక్స్ ఉంటాయి కదా, బయట 100 రూపాయలు వస్తాయి అనుకుంటే, సో మనం ఏంటి అంటే అంత ప్రెషర్ పెట్టి మనము తూడలేకపోవచ్చు ఒక్కొక్కసారి. సో మామూలుగా తూడ్చేసుకోవడానికి మనం దగ్గర ఉన్న మాప్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇదేంటి అని అంటే కొంచెం ప్రెషర్ పెట్టి మనకి రబ్ చేస్తుంది అనమాట, అండ్ ఆల్సో స్పిన్ చేస్తుంది కాబట్టి ఆ ఏరియాలో అయితే బాగా మైల కానీ మురికి ఉంటే ఈజీగా పోతుంది అనమాట.
సో అట్లా ఇది సో మంచిగా నీట్గా అయిపోతుంది ఇట్లా. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి అగరో వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో దీని ప్రోడక్ట్ లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ నచ్చితే కొనేసేయండి. సో చూసారు కదా, మొత్తం రెడీ అయిపోయినాక శారీ ఇంత బాగా లుక్ ఉందన్నమాట. సో ఇది ప్యూర్ వెంకటగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా పట్టు శారీ హోల్సేల్ పేజ్ నుంచి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. శారీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ కూడా. ఇలాంటి ఈవెంట్స్కి చాలా ట్రెడిషనల్గా కలర్ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లో ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇంకా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. గో చెక్అవుట్ దేర్ పేజ్. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रस्यमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ दशागराः सर्वे सप्तद्वीपावसुन्धराः अर्ग्वेदोधे निर्वेदः सामवेदोऽख्यथर्वणः अंगैश्च सहिताः सर्वे कलशां समाश्रिताः ओम आ कलशेषु धावति पवित्रे परिशिष्यते उक्थे यज्ञेश वर्धने आपो वा इदगुं सर्वं विश्वभूतान्यापः प्राणा वा आपः पशव आपो नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुष्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूद्भुवस्सु वरापो गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु सूर्यमुच्चरन्तमणिपते प्रणयानस्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपह्वेते श्रीमहागणाधिपतये नमः। स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव सर्वं जगदिदं त्वयि प्रत्येते त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वा शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानं संहिता सन्धिः सैषा गणेशी विद्या हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि लक्ष्मी राष्ट्रस्य मुखे तयामासगं सृजामसि श्री महागणाधिपतये नमः। कर्पूर आनंद मंगल दिव्य नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि गजानन भगवान की जय। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णिकः लंबोदरश्च विकटो विघ्ननाथो गणाधिपः धूमकेतुर्गणाध्यक्ष बालचन्द्रो गजाननः वक्रतुंड शूर्पकर्णो हेरंबस्कंदपूर्वजः षोडशेतानि नामानि यत्पडे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु श्री महागणाधिपतये नमः। तव पादारविन्दयोः वेदोक्त दिव्य मंत्रपुष्पाञ्जलिं समर्पयामि यानि काञ्च पापानि जन्मान्तरकृतानि च तानि प्रणश्यन्तु प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कार्यभाविन रक्ष रक्ष गणाधिप श्री महागणाधिपतये नमः। आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि नीलु मुट्कोंडि पुनः पूजां करिष्ये రెండు అక్షతలు వేస్తున్నాను पुनः पूजां करिष्ये क्षेमाय पुनरागमनाय च रस्तु शिवापस्सन्तु सौमनस्यमस्तु अक्षतं चारिष्टं चास्तु अपोपस्पृश्य ओम पुण्याहं दीर्घमायुरस्तु शिवापस्सन्तु सौमनस्यमस्तु अक्षतं चारिष्टं चास्तु अक्षतं తీసుకొని మూడు కలశాలను వేసేసేయండి। अर्च प्राचित प्रियमेधा स्वर्चत अर्चन्तु पुत्रका उत पुरन्न धृष्वर्चत अर्चत प्राचत आपवन्तु देवते दीर्घायित्वा वर्चते यस्त्वा हुता कीरिणामन्विष्टनं पदस्तु ऐशान्यां बहिर्देशे अनिष्टनिरसनमस्तु यत्पापं प्रत्यहतमस्तु यच्छ्रेयस्तु वेणन्ते
इच्छ्रेयसदस्तु प्राक्कलशेषमानि वर्धन्ताम् ऐशान्यापहितेश अरिष्टनेस्वयत्पापतत्पदहतु पूर्वानाय आशीर्वचनम् अपेक्ष मानाय आयुष्मते स्वस्ति भवन्तः कुर्वन्तु आयुष्मते स्वस्ति मह्यम् सह कुटुंबाय शुद्धि वृद्धि अभ्युदय हस्ताभ्याम् अर्ध्यं सरी చేసుకోండి अर्ध्यं भवन्तो ब्रुवन्तु नमस्कारं చేసుకోండి వారికి కూడా నమస్కారం చేయించండి अर्ध्यं भवन्तो ब्रुवन्तु अर्ध्यता वृद्धिः समृद्धिः मुख समं कलशाद्धरेतु ब्रह्मांड రెండు కలిపి ఒకటే ధారగా దాంట్లో పోయాలి अर्ध्यता वृद्धिः समं मुख समं कलशाद्धरेतु ब्रह्मांड वास्तोष्पते प्रीयतां स्वस्ति पुण्याः समृद्धिरस्तु हरितसगोत्राभिवृद्धिरस्तु इंటి పేరు చెల్లావారి వంశాభివృద్ధిరస్తు దాంట్లో వార్తలేవు శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు శుభగుం శుభమస్తు పునరపి గోబ్రాహ్మణే ఎలా తీసారో అలా పెట్టేసేసేయండి शुभगुं शुभमस्तु पुनरपि गोब्राह्मणेभ्यः शुभं भवतु सर्वसविक्रमं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म प्रीमहे इन्द्रस्सुनीति सहमा पुनातो सोमस्वस्त्यावरणस्समीक्ष्याम यमो राजा प्रवृणाभिपुनातुमा आच्यां दिशि देवा अर्पिजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तम् अपोपस्पृश्य प्रतीक्षां दिशि गृहा पशवो मार्जयन्तां ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः श्री लक्ष्मीनारायण माहेश्वरादित्यादि नवग्रहस्वरूपेभ्यः श्री लक्ष्मीनारायण माहेश्वरादित्यादि नवग्रह प्रीत्यर्थं प्रददे नमः वास्तोष्पदे प्रतिजाने हस्मान् स्वावेशो अनमेव भवानः यद्वेमहे प्रचपत्याम् आवह क्षेमोदयो गेवरन्नो यूयपादस्तस्ति विच्छदानः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्नं सखा सुषेव एधिनः शुभगुं शुभं सस्येनन्तारिक्षमरिष्टनेमि महद्भूतं वायुसन्ते वदानाम् असुरक्षमिन्द्रसकन्दमक्षुबृहद्विशमनाभिविवादुहेम अकुम्भामशमाङ्गिरसङ्गें च स्वस्याः यत्ताते सवनेषु प्रमाच्याजा चकर्धमघवन्निन्द्रसन्वदे पारावतयत्पुरसंभृतं वस्वपावृणो शराभ्याय यत्पुरसंभृतं वस्वपावृणो शराभाय ऋषिबन्धवे विश्वेत्तादे सवने बृहत्सावक्षन्धो त्रिष्टु एडम చేతి లెఫ్ట్ హ్యాండ్ बृहत्सावक्षत्रवत् वृद्धवृष्टियं त्रिष्टु प्रवीरं इंद्रस्तोमेन पञ्चदेशं गल्लीपुट कापुट दौलमितं वातेन सागरेण पूजयामि ॐ भवस्य देवस्य पत्नी नमः ओम भवस्य देवस्य पत्नी नमः ओम शर्वस्य देवस्य पत्नी नमः ओम ईशानस्य देवस्य पत्नी नमः ओम पशुपतेर्देवस्य पत्नी नमः ओम रुद्रस्य देवस्य पत्नी नमः ओम उग्रस्य देवस्य पत्नी नमः ओम भीमस्य देवस्य पत्नी नमः ओम महतो देवस्य पत्नी नमः ऋणक्षितवेशेषेणि नानाविध परिमल पत्रपुष्प अक्षतानि समर्पयामि धूपं वनस्पत्युद्भवदेवानां धूपोऽयं प्रतिगृह्यता गौरीगणपते नमः धूपमाघ्रापयामि साध्यमेकोऽर्धदयुक्तमन्यना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं कर्तेन परिशीलमृतमसमृतोपस्तरणमसि गजानन भगवान की जय। नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। विज्ञानधर्मारूढं मेरु प्रदक्षिणी कुर्वाणं किरीटं सुखासीनं पत्नी पुत्र परिवार समेत गृहमण्डले प्रविष्टवन्तः।
వచ్చిందా? ಮಂಗಳ ಮಂಗಳಮಾರಮಣಗೆ ಮಂಗಳಮೂರಮಣಗೆ ಜಯ ಮಂಗಳ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳ ಮಂಗಲ ನೀರಾಜನ ದರ್ಶಯಾಮಿ
చూపించండి మా వాళ్ళందరూ ఎలా ఉంటుంది. మా డాడీ తెలుసు అందరికి. చిన్న పిన్ని, పెద్ద పిన్ని, మమ్మీ కూడా తెలుసు, అక్క కూతురు, మా అన్నయ్య అందరు వీడియోస్ చూస్తారు. కాకపోతే ఎప్పుడు వీడియోలో పడలేదు. వీడు అక్క కొడుకు, బాబాయ్ పెద్ద బాబాయ్, ఆయన మా బావగారు. చెప్పుకుంటే చెప్పుకోవాలండి. మేమందరం వేరే దాంట్లో తొలి పరిచయాలు చేసుకుంటాం. షార్ట్ ఫిల్మ్ ఉందా వేసుకుంటాం.